మాతృదేవోభవ. లోపలనేదో నేనని భళుక్కున బయటకు దొర్లుచుండే జగన్మాత. లోపలనేదో నేనని భళుక్కున బయటకు దొర్లుచుండే లోపల ఏదియో అది కురూపము కాదది నేనటంచు దృగ్దీపముగా వచించును. లోపల ఏదియో అది కురూపము కాదది నేనటంచు దృగ్దీపముగా వచించును. ఇటు తేలదు సంధిజమో త్రిలోచని, ఇటు తేలదు సంధిజమో త్రిలోచని. లోపలి నుండి రమ్ము నన్ను లోనికి నైనను గొమ్ము సత్కృపన్. లోపలి నుండి రమ్ము నన్ను లోనికి నైనను గొమ్ము సత్కృపన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1559వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 259వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం 370వ నామంలో ఉన్నాం. మధ్యమాయై నమః. మధ్యమా వైఖరీ రూపా భక్తమానసహంసిక. 81వ శ్లోకంలో ఉండే నామాలు చెప్పుకుంటున్నాం. 370వ నామంలో ఉన్నాం. మధ్యమాయై నమః. పరావాక్కు కంటే, పశ్యంతి వాక్కు కంటే కొంచెం పైన ఉండేది మధ్యమా వాక్కు. ఇది శృతి గోచర, చెవులకు వినపడుతుంది. ఇది కూడా నిజానికి నిరవయవం, అస్పష్టం, అనుత్తీర్ణం. నిరవయవం అని ఎందుకన్నారు అంటే, ఉపాంశు జపం చేసేటప్పుడు, పెదవులు కదుపుతూ జపం చేసేటప్పుడు మనలో మనమే ఓసారి మనస్సులో ఆలోచించుకోవడం కాకుండా పైకే గొణిగేస్తూ ఉంటాం, పైకి మాట్లాడుతూ చాలా నెమ్మదిగా. ఎదుటి వాళ్ళకి తెలియదు, కానీ మనకు తెలుస్తుంది. ఇంకా పైకి గొణిగితే కొంచెం అవయవాలు ఉంటాయేమో, కానీ పెదవులతోటే జపం చేసేటప్పుడు ఇక్కడ అక్షరాలు పలకడానికి మనం బహిరంగ జపం చేసినట్టుగా, మాట్లాడినప్పుడు చేసినట్టుగా తాలువును తాకడం కానీ, దవడలను తాకడం కానీ, మూర్ధభాగాన్ని తాకడం కానీ, దంతాలను తాకడం కానీ, మునిపళ్ళను తాకడం కానీ, గాలి ఊదడం కానీ, ఈ చర్యలేవి ఉండవు. అందుకని దీన్ని నిరవయవం అంటారు. ఈ అవయవాలను తాకే ప్రసక్తి ఏం లేదు అక్కడ. ఊరికే అలా ఉండే అంటూ ఉంటాం అంతే. ఊరికే ఆ పెదవుల ముందు భాగాల్లోనే ఏదో జరుగుతుంది, ఆ జీవికి తృప్తిగా ఉంది, చేస్తున్నాను. ఎప్పుడైనా కొంచెం శబ్దాలు చుట్టూ ఉన్నప్పుడు జపం చేయాలి అని మనం అనుకుంటే ఇలా చేసుకోవడం మంచిది, మానేయడం కంటే. దానికి అక్కడ చాలా కష్టం, ఎందుకంటే మనసు లోపల చేద్దామంటే సాగదు, ఈ శబ్దాలన్నీ మింగేస్తూ ఉంటాయి. అటువంటి దానికి నిజానికి రామకృష్ణ పరమహంస చెప్పిన ఉపాయం ఉంది. అసలు నువ్వు ఆ జపమే కాదు, ఆ శబ్దం మీదే దృష్టి పెట్టు, అదే భగవన్నామం అనుకుని చెయ్యి. ఆ శబ్దం వచ్చినంతసేపు అదే ఉంటుంది, తర్వాత నిశ్శబ్దం ఉంటుంది. ఏది చూడగలిగితే అదే చూడు, ఏది వినగలిగితే అదే విను, సావధానమతివై చెయ్యి, అదే జపమని రామకృష్ణ పరమహంస చెప్పారు. ఆ సావధానంగా ఉండడమే అసలైన తత్వం అని కృష్ణమూర్తి గారు చెప్పారు. కానీ అది సామాన్యులకి కష్టం, సాధ్యం కాదు. మనస్సుకు మనం ఈ నామాన్ని ఏదో బాగా మప్పేయడం వల్ల ఇది కాకపోతే మనం జపం చేయలేదనే అసంతృప్తితో ఉంటాం. అందుకని అసంతృప్తితో ఉండడం మళ్ళీ అది బెంగకి, భయానికి, అపనమ్మకానికి అన్నిటికీ దారితీస్తుంది. మళ్ళీ అదో ప్రమాదం అది. అంతకంటే ఇలా చేసుకోవడం మంచిది. కనీసం ఏదో నలుగురిలో ఉన్నప్పుడు, లేకపోతే కొంచెం హడావుడిగా ఉన్నప్పుడు, లేదా పని చేసుకుంటూ, సాధారణంగా స్త్రీలకు బాగా ఉపయోగపడుతుంది. ఏదో వంట చేసుకుంటూ ఉంటారు, ఏదో కొద్దిగా గొణుగుతూనో ఏదో లోపల మొత్తం మీద చదివేసుకుంటే అమ్మాయి అయిపోయిందిలే లలితా సహస్రం అనిపిస్తుంది, ఆ సంతృప్తి ఉంటుంది. కానీ దానివల్ల ఏదో జరిగిపోతుందని మాత్రం అనుకోవద్దు. చేశామన్న సంతృప్తి మాత్రమే మిగిలింది. ఏదో శాస్త్రం కోసం అంటారే అంతే. అదేదో గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి దానివల్ల, అదేదో గొప్ప మహిమ అని మాత్రం అనుకోవద్దు. దానివల్ల ఆత్మజ్ఞానం అసలే కలగదు. నిజానికి ఏదైనా ఫలితం కోరి చేసినా కూడా అలా చేస్తే కుదిరే పని కాదు. పనులు చేసుకుంటూనూ, బట్టలు సర్దుకుంటూనూ చేసేటువంటి జపం మనస్సు పక్కదారి పట్టకుండా చేయడానికి పనికొస్తుంది తప్పితే ఏదో ఫలితాలు కోరి చేసితే అది పనికిరాదు. ఆత్మజ్ఞానానికి అసలే పనికిరాదు. పూర్తిగా దాన్ని బట్టి అంకిత భావంతో చేయాల్సింది. కానీ అసలు మానేయడం కంటే ఇది నయం. ఇందులో నిరవయవం అనేది అవయవాలను తాకే సమస్య లేదు.
అస్పష్టం అన్నారు. అది స్పష్టంగా నమశివాయ అంటున్నాం, నమో నారాయణ అంటున్నామని ఆ పలికేవాడికి తెలుస్తుంది, కానీ బయటవాడికి తెలియదు. అతనికి కూడా కొంచెం అస్పష్టమే, ఎందుకంటే రెండు పెదవుల కొసల భాగాల మధ్యలోనే జరుగుతుంది, లోపల నుంచి జరగట్ల, అంతే కొంచెం అస్పష్టమే. అంతేకాదు ఇది అనుత్తీర్ణం కూడా. ఇదివరకు పరాజపంలాగా ఇది ఉత్తీర్ణం అయిపోయింది అనడానికి లేదు, పశ్యంతిలాగా మొత్తం వీటిని అతిక్రమించింది అనడానికి లేదు. ఎందుకంటే ఆ వలయంలో ఉంది, ఇంకా ఇది పూర్తి అవ్వాలి, ఇది అవ్వాలి, ఒకసారి అయిపోతే ఈ పూటకి అయిపోతుంది అనేటువంటి భావన ఉంది. అందుకని అది అనుత్తీర్ణమే. పశ్యంతి జపం ఉత్తీర్ణం. మనోజపం భావధార ద్వారా మనం చేయగలిగితే దాటగలుగుతాం, దీని ద్వారా దాటలేం, ఇక్కడే ఉంటాం. కానీ అసలు మానేయడం కంటే నయం. చేసామనే సంతృప్తి ఉండదు, ఆ రోజంతా బెంగగా ఉంటుంది. ఇలా 4 రోజులు జరిగేసరికి ఏమిటో ఈ మధ్యలో జపం మానేసాం, దాని తోడు ఏదైనా దుర్వార్తోడు తెలియగానే మానేసాం, అమ్మవారి సేవ అందుకే ఇంక మొత్తం ఈ నమ్మకాలు పడిపోతాం. ఇంకా నిజానికి నువ్వు చేసావా లేదా అని చూసి అమ్మవారు సుఖదుఖాలు ఇస్తుందా, అసలు అమ్మవారు ఇస్తుందా సుఖదుఖాలను అజ్ఞానం. కానీ అవన్నీ కర్మఫలాలు కదా, ఈ జన్మవో వేరే జన్మవో ఏవైనా మనం చేసుకునేవే వస్తూ ఉంటాయి. ఆవిడ ఎందుకు ఇస్తుందండి సుఖమైనా దుఃఖమైనా? ఆవిడకి పని ఏమిటి? ఇవన్నీ వదిలేసి రారా బాబు నా దగ్గరికి అని చెబుతుంటే ఇవన్నీ ఇవ్వమని మనం అడుగుతున్నాం. ఆవిడ ఇవ్వకపోయినా ఇచ్చిందని మనం అనుకుంటున్నాం. గట్టిగా కష్టం వస్తే దేవుడు ఇంత కష్టం పెట్టాడమ్మా, దేవుడికి ఏం పని నిన్ను కష్టం పెట్టడం? మహావైభవం వచ్చినప్పుడు అనరు, కానీ మర్యాద కోసం అంటారు. ఆయన అంతా పరమాత్మ దయ అని మా పైకి అంటాడు, లోపల మాత్రం చాలా గర్వం ఉంటుంది. నిజంగా లోపల కూడా అదే భావంతో అంటే గొడవలేదు, అంతకంటే కావాల్సిందే లేదు. పట్టిన వైభవం అంతా అయిందే, లోపల ఆ భావం ఉండాలి. అదే భావంతో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి. మళ్ళీ ఇంకా జాతకాలు అదృష్టాలు దానికి మప్పేసి, జాతకాలు అదృష్టాలు అంటే పూర్వజన్మ కర్మమే కదా, జాతకం ద్వారా వచ్చిందంటే పూర్వజన్మ కర్మే కదా. పూర్వజన్మ కర్మ ద్వారా వచ్చిందన్న ఈ జన్మ కర్మ ద్వారా వచ్చిందో అది మనకు సంబంధించింది, దాంట్లో దేవుడి ప్రమేయం ఏం లేదు అక్కడ. అలా ఫలించేటువంటి ఒక యంత్రాంగం, ఒక వ్యవస్థ ఏర్పాటైంది అక్కడ. ఒక యంత్రాంగం ఏర్పాటైనప్పుడు యంత్రాంగం ప్రకారం నడిచిపోతూ ఉంటుంది, అందులో దేవుడి ప్రమేయం ఏం లేదు. అంతే కర్మఫలం అన్నాక ఈ జన్మ కర్మఫలమేనా పూర్వజన్మ కర్మఫలమేనా అది మనదే, అందులో కర్మఫలం ఫలించడంలో దేవుడి ప్రమేయం ఏం లేదు. అటువంటి యంత్రాంగం ఏర్పాటు చేశాడు, అది ఫలిస్తుంది. సూర్యుడు ఉదయించినట్టే దైవానుగ్రహం మన మీద ప్రసరించాలంటే మన మనస్సు పూర్తిగా దేవుడి మీద ఉండాలి. అప్పుడు అనుగ్రహం అనుసరించి గ్రహించగలుగుతాం. ఆ తేజస్సును మనం అనుసరిస్తే ఆ తేజస్సును మనం గ్రహిస్తాం, అదే అనుగ్రహం. అంటే అనుగ్రహం లోపల నుంచే వస్తుంది, కానీ బయట నుంచి రాదు. ఆ తీర్థంలో వస్తుంది, ఈ క్షేత్రంలో వస్తుంది, ఆ విగ్రహం వల్ల అనుగ్రహం కలుగుతుంది, ఆ ప్రసాదం వల్ల అనుగ్రహం కలుగుతుంది. ఇదంతా అజ్ఞానమే, అనుమానం ఏమీ లేదు అందులో. అనుగ్రహం లోపల నుంచే వస్తుంది, కానీ బయట నుంచి రాదు. అది మనం గ్రహించవలసిందే, కానీ ఎవరో మనకి ఇచ్చేది కాదు. దాన్ని అనుసరించి గ్రహించు, అనుసరించి గ్రహించు, అనుసరించి గ్రహించు, అనుసరించి గ్రహణం, అనుసరించి గ్రహణం, అనుగ్రహణం. నువ్వు అనుసరించాల్సిందే, అంటే మన దృష్టి దాని మీదే ఉండాలి. అంటే వైఖరి నుంచి మధ్యమ, మధ్యమ నుంచి పశ్యంతి, పశ్యంతి నుంచి పరదేవతా ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు పూర్తిగా అనుగ్రహం ఏమిటండి, ఆవిడే మనం అయిపోతాం. తదైవత్వం తస్మై దిశ నిజ సాయుధ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమొకట నీరాజిత పదాం అని సౌందర్యలహరిలో చెప్పినట్టే. తన నిజ సాయుధ్య పదవీం, తనదైనటువంటి స్థానాన్ని ఆ భక్తుడికి ఇచ్చేస్తున్నాడు. భక్తుడు వేరు, ఆవిడ వేరు కాదు. ఇంకా అంటే దాన్ని శృతిగోచర అవుతున్న దాన్ని మనం నిరవయవం, అస్పష్టం, అనుత్తీర్ణం అని గ్రహించగలిగితే ఇంకొంచెం జాగ్రత్త పడతాం. దీన్నే ఉపాంశు జపం అంటారు. ఎలాగ ఈ ఉపాంశంలో మన అక్షరాలు ఉంటాయి, ఖచ్చితంగా అక్షరాలు ఉన్నాయి. ఏ అక్షరాలు ఉంటాయి? భాషలో 50 అక్షరాలు ఉంటాయి. ఎలాగ ఏ అష్టవర్గాలు అంటారు. అచ్చులన్నీ ఒక వర్గం, కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం. ఈ 5 వర్గాలు, అక్కడికి 6 అచ్చులన్నీ కలిపి ఒక వర్గం, కచరతపలు 5 6 వర్గాలు. యారాలావ ఆ 4 అంతస్థాలు అంటారు, అదొక వర్గం. శేష శాఖ ఆ 4 ఊష్మాలు అంటారు, అదొక వర్గం. ఇవి అష్టవర్గాలు. ఈ అక్షరాలు మనం జపించేటువంటి నమశివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఏదైనా సరే ఈ అష్టవర్గాల్లో ఉండే అక్షరాలతో నిర్మితమైందేగా. అంచేది ఈ అష్టవర్గాల్లో ఉండే అక్షరాలతోనే ఉపాంశు జపం చేయవచ్చు. అదే మధ్యమ శృతి గోచర, మధ్యమ యై నమః, అది మధ్యమమే, అంతకంటే ఉన్నతమైంది పశ్యంతి. ఆ జపాన్ని మనం చూడడం, మనం చెయ్యడం కాదు. జపానుచేతం జపం జరుగుతూ ఉంటే జీవుడు సాక్షిగా ఉంటాడు. మనస్సు జపం చేస్తూ ఉంటుంది, జీవుడు సాక్షిగా ఉంటాడు. మనస్సు నుంచి విడిపడి అద్భుతమైన అనుభూతి అది పొంది తీరవలసిందే. మనస్సు జపం చేస్తూ ఉంటుంది, జీవుడు సాక్షిగా ఉంటాడు. ఆ జపాన్ని చూస్తాడు, పశ్యంతి. అందుకే అతిక్రమిస్తాడు ఆయన, ఉత్తీర్ణ. ఇక్కడ ఉపాంశ జపంలో అతిక్రమించడు, ఎందుకంటే తన పెదవులు కదులుతున్నాయి,
తన కర్తృత్వం ఉంది అక్కడ, శారీరకంగానే ఉంది, మానసికంగా కాదు, శారీరకంగా ఉంది. అంచేతని ఇది అనుత్తీర్ణ, అష్టవర్గాలతోనూ జరుగుతోంది. మళ్ళీ అష్టభార్యల మధ్యలో ఉన్నట్టే ఉంటుంది వ్యవహారం అంతా. ఇక అందులో గొప్ప అక్షరాలు, తక్కువ అక్షరాలు, ప్రయోజనకరం, ప్రభావవంతం, ఇవన్నీ కరెంట్ తీగలు, వోల్టేజీ. ఈ అక్షరం గొప్పది, ఆ అక్షరం తక్కువది, వోల్టేజ్ అది. అన్నిటికంటే గొప్ప వోల్టేజ్ కలిగిన అక్షరం ఓంకారం, తిరిగేలేదు దానికి. ప్రణవ ఛందసామిగా అంచేది అకారమా, రకారమా, చకారమా, పకారమా, ఇవన్నీ వోల్టేజ్ సమస్యలు. ఫ్లడ్ బల్బ్ వోల్టేజ్ వేరు, బెడ్ బల్బ్ వోల్టేజ్ వేరు. అవన్నీ కామ్యకర్మలు, మన ప్రయోజనాన్ని బట్టి, ఫలితాన్ని బట్టి, దాన్ని బట్టి దేవత, రూపము, అక్షరాలు, ఇక అదంతా పెద్ద గందరగోళం. ఇప్పుడు 371 నామం వైఖరీ రూపాయై నమః. వైఖరీ రూపంలో ఉండేదానివి కూడా నువ్వేనమ్మా. వైఖరీ రూపాయై నమః. స్పష్టంగా నోట్లోంచి పళ్ళ ద్వారా, దవడల ద్వారా, నాలుక ద్వారా బయటికి వచ్చే వాక్కు, అదే వైఖరి వాక్కు. వైఖరీ శబ్ద నిష్పత్తి అన్నారు. మధ్యమాశ్రుతి గోచర జ్యోతితార్థాచ పశ్యంతి పరావాక్ అనపాయిని. ఈ వైఖరీ వాక్య ఎలాంటిదంటే శబ్ద నిష్పత్తి అన్నారు. శబ్దాల కలయిక, శబ్దాల నుంచే పుట్టింది. అంచేత మాట్లాడేదంతా వైఖరి. మనం సభల్లో మాట్లాడినా, ఇంట్లో మాట్లాడినా, పక్కవాడితో మాట్లాడినా అంతా వైఖరి వాక్యే. ఇది కూడా అమ్మవారి స్వరూపమే. దీన్ని మనం అశ్రద్ధ చేయక్కర్లేదు. అది అమ్మవారి స్వరూపమని గ్రహిస్తే ప్రయోజనం ఏమిటి అంటే, అలా వైఖరి వాక్యను దుర్వినియోగం చేయొచ్చా? ఆశమ్మ, పోషమ్మ, ఆత్మస్తుతి, పరనంద, ఆగాహ, ఈహి, ఎందుకు ఇవన్నీ? వైఖరీ రూపాయే నమః అన్నారు కదా లలితా సహస్రంలో. మధ్యమ వైఖరీ రూప అని. ఆ వైఖరి, ఆ బయటకు వచ్చేటువంటి మాట అమ్మవారి స్వరూపం అయినప్పుడు దాన్ని మనం చెత్త కబుర్లకు ఉపయోగించవచ్చు అసలు అని ఆలోచన రావాలి. అప్పుడు తగ్గించేస్తాం, మానయకపోయినా తగ్గిస్తాం. అప్పుడు తగ్గించడంలో ఉండేటువంటి ఆనందం ఏమిటో, ప్రశాంతత ఏమిటో తెలుస్తుంది. అప్పుడు పూర్తిగా మానేస్తాం. అదే సమాధి. లోకంలో కూడా కొంతమంది జ్ఞానులు, తత్వవేత్తలు అయిన వాళ్ళు మౌనంగా ఉండి ఎలా ఉండగలుగుతారని మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పటికీ అందుకేనా మౌనంగా ఉంటారండి అంటే, అవునండి ఎలా ఉంటారని ఆశ్చర్యపోవడం కాదు, వారి పట్ల గౌరవం పెరిగిపోతుంది మనకి అప్రయత్నంగా. ఎందుకంటే మనం ఉండలేం కాబట్టి. మనం చేయలేని పని ఎవరైనా చేస్తున్నారంటే మనకు ఆశ్చర్యమే కాదు, గౌరవం కూడా కలుగుతుంది. ఎలా ఉంటారండి? వెంటనే ఒకవేళ ఆ వ్యక్తి కనుక మగవాడు అయ్యాడు అనుకోండి, ఆయన భార్యని పలకరిస్తాం మనం. ఆయన అలా మౌనంగానే ఉంటారని ఇంట్లో, మీరేం చేస్తూ ఉంటారు అంటే, ఏమిటి నీకు బోరు కొట్టేయలేదా, నీకు విసుగొచ్చేలేదా, ఎలా కాపురం చేస్తున్నావు ఈ పెద్ద మనిషితో, మొత్తం ఈ కాపురం జడగొట్టేయాలి మనం. ఇలాగే ఉంటుంది ఆలోచన. అంటే కొంతమంది ఆడ మగ తేడా వీళ్ళ దృష్టి ఎవరైనా మాట్లాడకుండా ఎలా ఉంటారు? కణుకు మెణుకు అస్తమానం కూర్చొని మాట్లాడుకోవాలని డప్ప, డోల, డమడమా నాకు అర్థం కాదు. ఎందుకు మాట్లాడుకోవాలండి? ఇద్దరు వ్యక్తులు మాట్లాడకుండా భార్యాభర్త గంటసేపు చెరో పుస్తకం సోఫాలో కూర్చొని చదువుకుంటే వాళ్ళు ఉత్తమ దంపతులు అండి. ఉత్తమ దంపతులు చెరో పుస్తకం చదువుకోవాలి, మాట్లాడద్దు. మళ్ళీ చెరో ఫోన్ మాట్లాడడం కాదు, ఇక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నాడు అక్కడ, అందుకంటే భర్తతో మాట్లాడడం మంచిది. అది రమణ మహర్షి పుస్తకమో, నిసర్గదత్త మహారాజు పుస్తకమో, కృష్ణమూర్తి గారి పుస్తకం, అది తిరుగులేదు. ఇద్దరికీ మోక్షం ఖాయం, వాళ్ళ సంతానానికి కూడా జ్ఞానదానం ఖాయం. అద్భుతంగా ఉంటుంది ఆ సంసారం. ఇద్దరు చెరో పుస్తకం చదువుకోవాలి, మాట్లాడద్దు అసలు, ఒకరినొకరు పలకరించద్దు. ఒక గంట అంటే గంట అయిపోవాలి, అంతే 60 నిమిషాలు అయిపోవాలి. ఈలోపు ఎన్ని గుర్తుకు రాని, ఏది పంచుకోవాలని అనిపించిన ఆపేయాలి. అలాగా ఒకసారి ఆ పుస్తకం చదువుతుంటే ఏదో అద్భుతంగా అనిపించి పంచుకోవాలనిపిస్తుంది, ఆపేయడమే. ఎందుకంటే ఆవిడ కూడా చదువుకుంటుంది. మనం ఏదో చెప్పడం మొదలెట్టామనుకోండి, ఆవిడేదో చెబుతుంది, అయిపోయింది. ఇప్పుడు పుస్తకంలో ఆగిపోయింది, రెండు పేజీలు ఆగిపోయినాయి. ఇంత పట్టుదల ఉండాలి. అప్పుడు మౌనంలో ఉండే ఆనందం ఏమిటో అర్థమవుతుంది. ఎంతసేపు వాగడం, ఇంక ఈ వాగడాన్ని పెద్ద మహాయజ్ఞం కింద చెప్పడం ఎక్కడ? సత్యాయ మితభాషిణం అంటారండి రఘువంశంలో. రఘువంశరాజులు ఎందుకంత గొప్పవాళ్ళు అంటే, త్యాగాయ సంహృతార్థానాం సత్యాయ మితభాషిణం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం. వాళ్ళు డబ్బు ఎందుకు సంపాదించారంటే దాన ధర్మాలు చేయడానికిట, లేకపోతే అది మాత్రం రావద్దా అన్నారు. చేయాలంటే డబ్బు ఉండాలిగా అన్నారు. మేము సంపాదించగలం కానీ వదిలేస్తాం, ఎందుకంటే వదిలేయడానికి సింహంలా బతుకుతుంది. సింహం లాంటి బతుకంటారు దాన్ని. సింహం ఏనుగును చీల్చి చంపుతుంది, కొద్దిగా మాంసం తింటుంది, మిగిలినంతా పక్క జంతువులకు వదిలేస్తుంది. లయన్స్ క్లబ్ మెంబర్లు అంటే అలా ఉండాలి, సింహంలా బతకాలి. మరి దాని ద్వారా సంపాదించుకోవడం, గోకేయడం, నాకేయడం కాదు ఇక్కడ.
లయన్స్ క్లబ్ మెంబర్ అంటే సింహంలాగే బతకాలి, సమాజం కోసం బతకాలి, సొంతం కోసం బతకద్దు, కుటుంబం కోసం బతకద్దు, సింహంలా బతకాలి, సమాజం కోసం బతకాలి. అన్ని దాన ధర్మాలే. మళ్ళీ అందులో శక్తులు, పవర్లు, ప్రెసిడెంట్లు, షిప్పులు, కులాలు పెట్టుకుని కొట్టేసుకున్నాక ఇంకా లైన్స్ ఎందుకు? ఇంకా ఏముంది లైన్ అంటున్నందుకు అనుకోకుండా దయచేసి ఆలోచించండి. ఈ క్లబ్బులన్నీ ఎందుకు పెట్టారు? లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, ఇవ్వండి. మహారాజుల్లా బతకండి, దాన ధర్మాలు చేయండి, త్యాగం చేయండి. అయితే ప్రెసిడెంట్ ఎన్నికల కోసం కులం పేరు మీద కొట్టుకుంటున్నామంటే మనకి రోటరీ క్లబ్లు, లయన్స్ క్లబ్లు దేనికంటే పని లేక కొట్టుకోవడానిక? అంటే నేరుగా రాజకీయాల్లో వీళ్ళు పాల్గొనలేరు కాబట్టి, అంతంత పెట్టుబడులు పెట్టలేరు కాబట్టి ఈ చిన్న చిన్న సంఘాల పేరు మీద కొట్టుకుంటూ ఉంటారు. ఇందులోనే ఒక ఆనందం పొందేస్తూ ఉంటారు. మనం నెగ్గామంటే మన వాళ్ళు అందరూ మనకి మనోళ్ళు అనే మాట ఉన్నాక నువ్వు లైన్ ఎలా అవుతావు మహానుభావ? లైన్లో నిలబడతావు. కానీ మనోళ్ళు అనే మాట ఉంటే లైనా అండి? లైనా ఎన్జీ లైన్లో నిలబడటమే. ఇంకా ఏ సంఘాలు మీరు పెట్టండి, ఏ సత్సంగాలు పెట్టండి, జరుగుతున్న భాగవతం ఇదే. సేవ తక్కువ, ఈ షేవింగ్ ఎక్కువ, కాలక్షేపం అంతే. ఆ పేరు మీద ఒక 100 మంది కనబడవడం, మంచి కాస్ట్లీ డిన్నర్, ఒక్కొక్క భోజనం మొత్తం 1000 రూపాయలు దాటిపోతున్నాడు బడ్జెట్. దీనివల్ల సాధించేది ఏమిటో సమాజంలో తెలియదు. ఇక్కడ 100 ఏళ్ళుగా జరుగుతున్నాయి ఈ సంఘాలన్నీ. ఏదో 200 పేజీ పుస్తకం ఇచ్చాం, కొట్టు మిషన్ ఇచ్చాం, ఇదే మిగిలింది ఇక్కడ. అది వాడే కొనుక్కుంటాడు, మనం ఎక్కలేదు. వాడి కాళ్ళ మీద వాడు నిలబడిస్తే చాలు. అసలు రావాల్సిన ఆలోచన ఉంటే సింహంలా బతకాలి. మనకు కావాల్సిందే మనం తీసుకుంటాం, మిగిలిందంతా ఇచ్చేస్తాం, మనకు అక్కర్లేదు. అలా ఉండాలండి. అప్పుడు ఆయన సింహం అవుతాడు. సదాశివ త్రిపాఠి అని మహానుభావుడు ఉండేవాడు. సదాశివ త్రిపాఠి ఒరిస్సాలో ముఖ్యమంత్రిగా పనిచేశాడు 1965 నుంచి 67 వరకు. అంతకుముందు శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేశాడు. జమీందారు కొడుకే, కానీ సామ్యవాద భావాలన్నీ కూడా త్యాగమే మొత్తం అంతా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 67లో భూ సంస్కరణ చట్టం పెట్టాడు. ఎక్కువ ఉన్న భూమంతా ప్రభుత్వం పరం చేయవలసింది, 22 ఎకరాల మించి ఉండడానికి వీల్లేదన్నాడు. ముందు తన భూమే ఇచ్చాడు. ఆయన కొన్ని 100 ఎకరాల భూమి ఉంది, 22 ఎకరాలు మాత్రమే కొడుకులకు పంచి మిగిలినంతా ప్రభుత్వ పరం చేశాడు. ఆయన బంధువులు వ్యతిరేకించారు, దగ్గర బంధువులు వ్యతిరేకించారు, మొత్తం పారిశ్రామికవేత్తలు వ్యతిరేకించారు, పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు ఉన్న వాళ్ళు వ్యతిరేకించారు. అనేక పిచ్చి ప్రయత్నాలు చేశారు ఆయన చంపేయడానికి, పదవి నుంచి దింపేయడానికి. వీలైతే చంపేయడానికి, లేకపోతే దింపేయడానికి. అన్నింటినీ తట్టుకుని బతికాడు మహానుభావుడు. పద్ధతి అంటే పద్ధతి, బతికితే అలా బతకాలి. సదాశివ త్రిపాఠి అంటే సింహం లాంటివాడు. అది ఇక్కడ సరిగ్గా శబ్ద నిష్పత్తి, వైఖరి, జపము అంటే కేవలం జపం చేసి ఊరుకోవడం కాదు. ఇన్ని అక్షరాలు ఇలా చేస్తున్నాము అంటే ఎంత ప్రతిభ ఇది, ఎంత ఈ మాటలన్నీ దేనికి, ఎలా వినియోగం కావాలి. ఇది లక్షల మందికి జ్ఞానాన్ని పంచిపెట్టడానికి టీవీ ద్వారా, ఏబిఎన్ ద్వారా అవకాశం. ఇది ఇప్పుడు ఈ వైఖరి నిజంగా అమ్మవారి స్వరూపమేది, లేకపోతే నాకు ఈ అవకాశం దొరికేది కాదు కదా. ఏదో బయట సభలో చెప్పామంటే 100 మంది వింటారు, పోనీ 1000 మంది వింటారు. ఇది వేరు, లక్షల మంది చూస్తున్నారు. పైగా ఇవాళ యూట్యూబ్లో పెడుతుంటే శాశ్వతంగా ఉంటుంది. అటువంటిప్పుడు ఈ వైఖరి ఏమవుతుంది? అమ్మవారి స్వరూపమే. వైఖరి రూపాయై నమః. అంచేత మనం ఈ వైఖరి వాక్కు యొక్క వినియోగాన్ని బాగా ఆత్మజ్ఞానపరంగానే చేయాలి. రఘువంశరాజుల్లాగే త్యాగాయ సంభృతార్థానాం అంటే సత్యాయమిత భాషణ. తక్కువ మాట్లాడితే నిజమే వస్తుంది, ఎప్పుడు అబద్ధాలు నోటముట్టరావు. వడబడబడ వాగుతుంటే 90% పొల్లే ఉంటాయి, గింజ ఉండదు, అన్నీ అబద్ధాలే ఉంటాయి. అది తగ్గించేసుకుంటే మీరు ఏదో మనకు సభలో మాట్లాడేటప్పుడు, లేదా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకు, లేదా ఏ వృత్తిలో ఉన్నా ఒక్కొక్కప్పుడు మనం మాట్లాడాలి. మాట్లాడకపోతే ఎలాగా, పని అవ్వదు అక్కడ. మిగిలిన సమయం అంతా మౌనం, స్మరణ. అప్పుడు ఆ వైఖరి ఏమవుతుంది? వైఖరి రూపాయై నమః అవుతుంది ఖచ్చితంగా. 371వ నామం వైఖరి రూపాయై నమః. వైఖరి అనే మాట ఎందుకు వచ్చింది? బయటకు వచ్చేటువంటి మాటకే అంటే విఖరవాయు ప్రేరితం కాబట్టి వచ్చింది. మన శరీరంలో ఉండేటువంటి నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ ఇలాంటి ఉపవాయువులు ఉన్నాయి. ప్రాణాపాన వ్యానోదాన సమానములని ప్రధాన వాయువులు ఉన్నాయి. ఇంకా ఈ ఉపవాయువులకు మళ్ళీ అపవాయువులు కొన్ని ఉన్నాయి. ఒక రకమా 72,000 నాడులు ఉన్నాయి. అలాగే వాయు స్వరూపాలు కూడా. అందులో విఖరం అనే పేరు కలిగిన వాయువు ప్రేరేపించడం వల్లే మాట బయటకు వస్తుంది. అంటే దీన్ని వైఖరి, విఖర శబ్దం మీద వైఖరి. విరాట మహారాజు కుమారుణ్ణి వైరాటి అన్నట్టే విఖరవాయువు నుంచి వచ్చింది కాబట్టి విఖర అనే శబ్దం నుంచి వచ్చింది కాబట్టి వైఖరి అన్నారు.
ఇక ఏమవుతుంది, సంస్కృతంలో 50 అక్షరాలు, తెలుగులో 56 అక్షరాలు, అన్నీ ఆ అక్షరాలతో కూడినటువంటి మాటలన్నీ కూడా వైఖరి జపమే. అంచేతనే ఇది సుస్పష్టం, స్పష్టంగా తెలుస్తుంది బేకి. అంతేకాదు సావయవం, ఎందుకంటే కొన్ని అక్షరాలు పలకాలంటే నాలుక తాలువును తాకాలి, కొన్నింటికి మూర్ధాన్ని తాకాలి, కొన్నింటికి దవడలను తాకాలి, కొన్నింటికి లోపలికి ఎడుతూ ఉండాలి, రకరకాల విన్యాసాలు చేయాల్సిందే. కానీ ఇన్ని చేస్తున్నా నాలుగు దేని కింద పడ్డం లేదు. 32 పళ్ళని ఏదో రకంగా తాకుతూనే ఉంది, దేని కింద పడ్డం లేదు. అదే తలలో నాలుక అంటారు. తలలో నాలుక ఎలాగైతే అన్ని పళ్ళతోనూ అన్ని పళ్ళని అలా తాకుతూనే ఉన్నప్పటికీ దేని కింద పడకుండా ఉంటుందా లేదా, పడితే కోసుకుపోతుందిగా, ఉంటుందా లేదా. అలాగే మన లోకంలో ఎలా ఉండాలి అంటే ఉదుంబర ఫలం మేడిపండులా ఉండాలంటారు. మేడిపండులో లోపలన్నీ పుచ్చిపోయి గింజలన్నీ చెదబట్టినట్టుగా ఉంటుంది, పురుగులు ఉంటాయి, పైకి మాత్రం చాలా అందంగా ఉంటుంది. తప్పదు, మనం పనిచేసే ఉద్యోగంలో, ఒక్కోసారి మన కుటుంబంలో, మనం ఉన్న చోట, మన ఊళ్ళో అన్నీ ఇలాంటి మనుషులే ఉంటారు. అందరూ మనకి మంచి వాళ్ళే ఉండాలని ఏం లేదు. సర్దుకుని మన పని ఏదో మనం చేసుకోవడం. అంతేగాని వదిలేద్దామంటే కుటుంబాన్ని వదిలేస్తామా, ఉద్యోగం వదిలేస్తాం, ఎన్ని వదిలేస్తాం. ఇంకో చోట ఉద్యోగానికి వెడితే మాత్రం అక్కడ ఎంతకంటే బాగుంటుందనేమిటి, ఇలాంటి వాళ్ళు ఉండరనేమిటి. అంచేది అక్కడ కాస్త సహనంగా ఉండాలి. అందుకే ఉదుంబర ఫలం అంటారు. మేడిపండు నుంచి నేర్చుకోవాల్సింది అదే. న్యగ్రోధ ఉదుంబరో అశ్వత్థక అని విష్ణు సహస్రంలో చెప్పడం ఉద్దేశం అది. న్యగ్రోధక అంటే మర్రి చెట్టు, ఉదుంబరం అంటే మేడి చెట్టు, అశ్వత్థక అంటే రావి చెట్టు. మర్రి చెట్టు ఎలాగైతే చిన్న విత్తనము శాఖలుగా, ఉపశాఖలుగా, కొమ్మలుగా, రెమ్మలుగా, ఊడలుగా, మాడలుగా పెరిగిపోయిందో జీవితం కూడా అలాగే పెరిగిపోతుందయ్యా. చదువుకున్నవాడు చదువుకుని జ్ఞానం పొందకుండా పెళ్ళి అన్నావు, పిల్లలు అన్నావు, మళ్ళీ వాళ్ళకి చదువులు అన్నావు, ఆరోగ్యాలు అన్నావు, మళ్ళీ ఉద్యోగాలు అన్నావు, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అన్నావు, వాళ్ళకి పిల్లలు అన్నావు, ఇలాగే మర్రి చెట్టే పెరిగిపోతుందమ్మా చూసుకో అని జగ్రోధక. అలాగే మేడిపండు లోపల పురుగులు ఉన్నా కానీ బయటికి అది దాన్ని స్వరూపం స్వభావం ఏమీ చెడకుండా ఉన్నట్టే లోపల ఏవో ఉన్నాడు, రకరకాల వ్యక్తులు నీ చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండవయా, ఉండొచ్చు, ఏం ఇబ్బంది లేదు. మేడిపండు లేదా, అదే ఉదుంబరక. అశ్వత్థగా రావ్యాకు చివరి చూడమ్మా ఇలా 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 ఆడుతూనే ఉంటుంది. జీవితం అంతే, ప్రాణం అంతే, శరీరం అంతే, సంపదలన్నీ అంతే పోతాయి, వాటిని నమ్ముకోక. అందుకని జగ్రోధోదుంబరో అశ్వత్థక, ఈ మూడింటి నుంచి ఆ విషయాలు గ్రహించమన్నారు. ఆ మూడింటి చుట్టూ ఊరికి ప్రదక్షిణాలు చేస్తూ కూర్చోమని చెప్పాల, అందుకోసం కాదు చెప్పింది. ఆ మూడు గొప్పవాడినం, అక్కడ దీపాలు ఎట్టేయడం, అక్కడ పసుపు కుంకాలు పూసేయడం, వాడికి తోరణాలు కట్టేయడం, మొత్తం మీద ఆ చెట్టు బతకకుండా చేసేయడం. వాటి నుంచి మనం గ్రహించవలసింది గ్రహించాలి. ఎప్పుడు గ్రహిస్తాం, ప్రదక్షిణం చేస్తేనే గ్రహిస్తాం. ఓ చుట్టూ తిరిగితే విషయం తెలుస్తుందండి. వాళ్ళ ఇంటి చుట్టూ 4 సార్లు రెక్కి వేస్తారు. మర్డర్లు చేసేవాళ్ళు ఏం చేస్తారో, ఎవరిని మర్డర్ చేయదలుచుకున్నారో వాడు ఇంటి చుట్టూ తిరుగుతారు. మరి ఎలా వెళ్ళాలో, లోపలికి వెళ్ళాలో చూసుకోవాలి కదా. దొడ్డివైపు తలుపు నుంచి వెళ్ళాలంటే దొడ్డివైపు తలుపు తీసేందుకు వీలుగా ఉందా చూసుకోవాలి కదా. ముందు కత్తేసి వెళ్ళిపోయాక ప్లాన్లు వేస్తాడా? అలాగా హత్య చేసేవాడు ఆ చుట్టూ తిరిగితే వాడికి అనేక రకాల ఆనుపానులు చేసినట్టు. మనకి ప్రదక్షిణాల మార్గం ఎందుకు చెబుతారంటే, గుడి చుట్టూ తిరిగినప్పుడు, చెట్టు చుట్టూ తిరిగినప్పుడు, దేని చుట్టూ తిరిగినా దాని ఆనుపాను గ్రహించు, విషయాలన్నీ గ్రహించు. పోలికంత కొంచెం ఇబ్బంది పెట్టచ్చు కానీ సరిగ్గా అర్థమవుతుంది. గుడి చుట్టూ తిరిగామంటే గుళ్ళో రహస్యాలు గమనించాలి. దేవుడు ఏమిటి, ఈ ప్రదక్షిణ ఏమిటి, ఆ ధ్వజస్తంభం ఏమిటి, ఆ గరుత్మంతుడు ఏమిటి, ఆంజనేయ స్వామి ఏమిటి, అక్కడ గరుత్మంతుడు ఏమిటి, ఇక్కడేమో నందీశ్వరుడు ఏమిటి, ఈ తేడాలు ఏమిటి, ఈ ఆలోచనతో ప్రదక్షిణం జపం చేసుకుంటూ దాని ఇంటికి వచ్చాకైనా కాస్త ఆలోచిస్తే, ఓ ఇదనమాట తత్వం, గర్భగుడి అంత ఇరుగ్గా ఉందేమిటి, గాలి లేదేమిటి, కిటికీ కూడా లేదేమిటి, మన గుండె గుహ కూడా అలాగే ఉంటుంది, ఆ దీపం ఏమిటి, అదే జ్ఞానదీపం, ఆ శివలింగం ఏమిటి, అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. ఇది 4 సార్లు తిరిగితే కానీ తెలియదు కదా. మనం తిరగడానికి ఒక ఫలితాన్ని పుట్టించేసేసి, తిరగడాన్ని బట్టి పిల్లలు పుడతారు, అందులో మగ పిల్లలు పుట్టాలంటే ఎన్ని, ఆడపిల్లలు పుట్టాలంటే ఎన్ని రకరకాల ప్రయోజనాలు పెట్టేశాక ఇక తిరగడాలు, ఆయాసాలు, మార్నింగ్ వాక్లే ఉంటాయి. ప్రదక్షిణం యొక్క జ్ఞానం ఉండదు. కర్మకాండకి జ్ఞానకాండకి ఇంత తేడా ఉంది. అలాగా మేడిపండు తీసుకోండి, దాని లోపల పొట్ట విచ్చి చూడ పురుగులు ఉండవు ఉన్నప్పటికీ సమాజంలో మనం కొంతమంది కుళ్ళిపోయిన వ్యక్తులతో కూడా తిరగాల్సి వస్తుంది. మనం మాత్రం స్వచ్ఛమైన ఏమైనా ఉందా, మన గురించి కూడా వాళ్ళు అదే అనుకుంటూ ఉండొచ్చు. ఏముంది దానికి, మనలో లక్షణాలు వాళ్ళకి నచ్చవు. ముందు మనలో ఆ కుళ్ళు లేకుండా చేసుకోవాలి. వాళ్ళ దగ్గర ఉన్నా కానీ మనం కొంత సహించాలి, ఉన్న అనుబంధాన్ని బట్టి. తప్పదు కదా, పరిమితంగా ఉండు. అంచేది అక్షరాలకు సావయవం, నిరవయవం కాదు సావయవం, అనుత్తీర్ణం కూడా కాదు. ఇది ఉత్తీర్ణం కాదు, అనుత్తీర్ణం. ఎందుకంటే దాటలేమండి. కేవలం అక్షర జపంతో ఏదో మోక్షం పొందేస్తామనుకోవడం పొరపాటు. ఆ బహిరంగ జపం ఉంది, ఇది బహిరంగ జపం వైఖరి. ఈ బహిరంగ జపం ఉపాంశు జపంగా, ఉపాంశు జపం మనోజపంగా, మనోజపం చివరికి అజపాజపంగా, పరావాక్ అనపాయిని అని మారాలి. అందుకే ఇక్కడ వైఖరి శబ్ద నిష్పత్తి,
మధ్యమా శృతి గోచర పశ్యంతి జ్యోతితార్థా చ పశ్యంతి పరావా కనపాయని. ఇప్పుడు ఈ వైఖరి నుంచి వెనక్కి వెళ్ళండి, నామాల్లోకి తెలుస్తుంది ఆ రహస్యం. వైఖరి శబ్ద నిష్పత్తికి ముందు బహిరంగంగా జపం చేయి నమశివాయ నమశివాయ. మధ్యమా శృతి గోచర, తర్వాత ఇంకాస్త కొంచెం పెంచుకుందాన్ని ఉపాంశు జపం చేయి, పెదవులు మాత్రమే కదులుతాయి, ఇంక బయట వాళ్ళు ఎవరికి వినపడాల్సిన పనేమీ లేదు, వాళ్ళకి ప్రదర్శన అవసరం లేదు. తర్వాత జ్యోతితార్థా చ పశ్యంతి, లోపల ఆ భావం స్ఫురిస్తుంటే చాలు, బయట పెదవులు కూడా కదపొద్దు, నోరు మూసేయి. ఎవరు మనం జపం చేస్తున్నాం అనుకోవద్దు, పడుకున్నాం అనుకుంటారు, అనుకోని పడుకుని జపం చేస్తున్నాం, వాళ్ళకి చెప్పాల్సిన పనేం లేదు. పడుకున్నారని అనుకుంటే మన జోలికి రారు, జపం చేస్తున్నామంటే ఎంతసేపు జపం అంటారు, పడుకున్నామంటే జోలికి రారు. అక్కడి నుంచి కూడా ఏమైపోయారంటే పరావాక్ అనపాయిని, ఇక ఆత్మని విడిచిపెట్టలేని స్థితికి వెళ్ళిపోవాలి. అక్కడ నమశివాయ కూడా ఆగిపోతుంది. కేవలం మౌనం, కేవలం మౌనం. 23:30 గంటలు కాదు, 23:30 నిమిషాలు కాదు, 23:30 సెకండ్లు ఆ మౌనంలో ఉండగలిగిన మంచిది. సెలవు.